హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు న్యూ మెంటర్స్ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మనం నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి చూద్దాం. చాబహార్ పోర్ట్ తాలూకా ప్రాముఖ్యత ఏంటి? ఇది 2017లో యూపీఎస్సీలో అడిగినటువంటి ప్రశ్న. ఇండియా విల్ నాట్ డిపెండ్ ఆన్ పాకిస్తాన్ ఫర్ యాక్సెస్ టు ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియా. నిన్న క్లాస్లో కూడా చెప్పాను. సో పట్టుకోవడం చాలా ఈజీ. అలాగే ఈరోజు టాపిక్లో మనం చూడబోయేటటువంటి అంశము రాజ్యాంగ సవరణ. చాలామంది దీని గురించి చెప్పమని కమెంట్ సెక్షన్స్లో కూడా పెట్టారు, ఈవెన్ రెలవెంట్ టాపిక్ కూడా. ఎందుకంటే 2024లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం కనుక మళ్ళా గెలిస్తే రాజ్యాంగాన్ని సవరిస్తారు, చాలా అంశాలను తీసి పడేస్తారు, ఒక నియంతృత్వ ధోరణి అనేటటువంటిది వస్తుందని అపోజిషన్ పార్టీలు బీజేపీ పైన చాలా విమర్శలు చేశాయి. సో దీనికి సంబంధించి ఇందులో వాస్తవాలు ఎంత? రాజ్యాంగ సవరణ అలా ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు తాను చేయాలని అనుకున్నటువంటి రాజ్యాంగ సవరణని చేయవచ్చా? ఈ అంశాలన్నింటినీ కూడా మనం ఈరోజు చూద్దాం. ముందుగా అసలు రాజ్యాంగ సవరణ అంటే ఏంటి? బహుశా ప్రపంచంలో రాతపూర్వకంగా రాసినటువంటి రాజ్యాంగాల్లో, అంటే రిటన్ కాన్స్టిట్యూషన్ అని అంటారు, ఈ రాతపూర్వకంగా అంటే లిఖించినటువంటి రాజ్యాంగాల్లో బహుశా భారతదేశంలోనే చాలా సుస్పష్టంగా రాజ్యాంగ సవరణ అనేటటువంటి దాన్ని చేయొచ్చు. ఆర్టికల్ 368 భారత రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ చేయొచ్చు. దానికి కావాల్సినటువంటి ప్రక్రియను కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఈ యొక్క రాజ్యాంగ సవరణ అనేటటువంటిది అసలు ఏంటి అంటే, రాజ్యాంగాన్ని ఏదైనా కొత్త విషయాన్ని యాడ్ చేయడం కానీ, లేదా రాజ్యాంగంలో ఆల్రెడీ ఉన్నటువంటి విషయాన్ని డిలీట్ చేయడం కానీ, లేదా అందులో ఉన్నటువంటి ఏదైనా ఒక విషయాన్ని సవరించడం కానీ, దీన్ని రాజ్యాంగ సవరణ అని అంటారు. దీనికి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ ఉంది భారత రాజ్యాంగంలో. అది ఆర్టికల్ 368లో ఇవ్వబడింది. ఈ రాజ్యాంగ సవరణ తాలూకా అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాజ్యాంగాన్ని లివింగ్ డాక్యుమెంట్గా చేయడం. చాలామంది ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను, కొంతమంది ఇప్పుడు మన కేసీఆర్ గారో, లేదా కేటీఆర్ గారో, లేదా జగన్మోహన్ రెడ్డి గారో, లేదా చంద్రబాబు నాయుడు గారో, ఇంకెవరన్నా కొన్ని మీటింగ్స్ పెడితే చాలామంది డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు, ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థులు మైక్ తీసుకొని అసలు రాజ్యాంగం ఎప్పుడో 1950లో వచ్చింది, ఇప్పటి వరకు అదే రాజ్యాంగం, దీంతో మేము బయటకు వెళ్ళి ఎలా బతకాలి సార్, ఇలాంటి కొన్ని దిక్కుమాలిన కమెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, అసలు మీరు రాజ్యాంగం చదివారా? రాజ్యాంగం చదవకుండా దాని మీద ఎందుకు విమర్శ? మీరు రాజ్యాంగాన్ని పూర్తిగా చదివి ఏ హరీష్ సాల్వే పెద్ద లాయర్ లాగో, లేదని అనుకుంటే సిద్ధార్థ లూత్రా లాగో రాజ్యాంగంలో బాగా పండిపోయి ఆ విమర్శ చేస్తే బాగుంటుంది. రాజ్యాంగం అనేటటువంటి దాంట్లో సిద్ధాంతాలు ఇవ్వబడ్డాయి, అంతేగాని ఎప్పుడు ఎలా చేయాలి ఇలాంటివి ఏమి ఇవ్వలేదు. సో రాజ్యాంగంలో ప్రతిదానికి కూడా సిద్ధాంతాలు ఇవ్వబడ్డాయి. సో చాలా అది సిద్ధాంతపరంగా ఉంటుంది. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ అని ఉంది. ఫ్రీడమ్ అప్పుడైనా ఫ్రీడమ్ అదే, ఇప్పుడైనా ఇదే ఫ్రీడమే, అదే స్వేచ్ఛ. 1947లో అయినా స్వేచ్ఛకు అదే డెఫినేషన్ ఉంటుంది, ఇప్పుడు అదే ఉంటుంది, 50 ఏళ్ళ తర్వాత అయినా అదే డెఫినేషన్ ఉంటుంది. సో ఊరికనే ఇట్లాంటి ఏమంటారు అడ్వర్టైజ్మెంట్ కోసం చేసేటటువంటి పత్రం కాదు రాజ్యాంగం అనేది. ఇట్స్ ఎ లివింగ్ డాక్యుమెంట్. అంటే ఒకవేళ మనం 1947లో 1950లో మనకి రాజ్యాంగం వచ్చింది 1950. 1950లో మనం రాజ్యాంగంలో రాసినటువంటి విషయాలు ఏవైనా ఇప్పుడు పనికి రాకుండా ఉంటే వాటిని రిపీల్ చేస్తారు. అందుకే అమెండ్మెంట్ ప్రొసీజర్ పెట్టింది. ఇప్పటివరకు దాదాపుగా 104, 105 అమెండ్మెంట్ చట్టాలు జరిగాయి. సో అందులో ఇదే ఇచ్చారు. సో కాబట్టి ఇట్స్ ఎ లివింగ్ డాక్యుమెంట్. అంటే ఇప్పుడున్నటువంటి సమాజానికి పనికొచ్చేలాగా రాజ్యాంగాన్ని ఉంచుతారు. అలాగే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించవచ్చు. ఇది కూడా రాజ్యాంగ సవరణ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే రాజ్యాంగం తాలూకా కొన్ని సూత్రాలు ఉంటాయి, అలాగే విలువలు, వీటిని కాపాడాలి. ఇవన్నీ కూడా మనం రాజ్యాంగానికి సంబంధించినటువంటి సవరణలో పెడతాం. అయితే దీనికి సంబంధించి మీరు చూస్తే రాజ్యాంగంలో మనకి పార్ట్ 20వ పార్ట్లో రాజ్యాంగ సవరణ గురించి డీటెయిల్డ్ ప్రొవిజన్స్ అనేటటువంటివి ఇవ్వడం జరిగింది. ఇందులో అసలు రాజ్యాంగ సవరణ ఏ ప్రక్రియ ద్వారా జరుపుతారో, దాని స్కోప్ ఎంత ఉంది, అంటే దాని యొక్క దాని యొక్క పరిధి ఎంత ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్పారు. ముఖ్యంగా కనుక చూస్తే రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్లో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టచ్చు, రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టడానికి వీల్లేదు. దీన్ని ఒక ప్రైవేట్ మెంబర్ కానీ, లేదా ఎవరైనా మంత్రి కానీ, అధికారంలో ఉన్నటువంటి మంత్రి కానీ, ఎవరైనా కూడా ప్రెసిడెంట్ పర్మిషన్ లేకుండానే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టచ్చు. ఈ రాజ్యాంగ సవరణకి ప్రతి హౌస్ అంటే లోక్సభ విడిగా, రాజ్యసభ విడిగా మెజారిటీ ఆఫ్ ద మెంబర్షిప్తో దీన్ని పాస్ చేయాల్సి ఉంటుంది. అంటే
చాలాసార్లు మనము జాయింట్ సిట్టింగ్ అని అంటాం. అంటే లోక్సభ రాజ్యసభలో ఒక బిల్లు పాస్ అవ్వకపోతే ఉమ్మడిగా వీళ్ళిద్దరూ కూర్చొని జాయింట్ సిట్టింగ్లో బిల్లులకి పాస్ చేయొచ్చు. కానీ రాజ్యాంగ సవరణకి జాయింట్ సిట్టింగ్ అనేటటువంటిది ఉండదు. దెర్ ఈజ్ నో జాయింట్ సిట్టింగ్ ఫర్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. అయితే ఈ రాజ్యాంగాన్ని మీరు కనుక కరెక్ట్గా చూస్తే ఈ రాజ్యాంగానికి ఎలా మనము ప్రక్రియలో అంటే ఎలా మనం దీన్ని పాస్ చేస్తాం, రాజ్యాంగ సవరణ బిల్లుని ఎలా పాస్ చేస్తామని కనుక మీరు చూస్తే రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి స్పెషల్ మెజారిటీ అనేటటువంటిది ఉండాలి 368 ఆర్టికల్కి. అంటే 368 కింద మీరు రాజ్యాంగ సవరణ కనుక చేస్తూ ఉంటే స్పెషల్ మెజారిటీ ఉండాలి. ఈ స్పెషల్ మెజారిటీ 2 రకాలుగా ఉంటుంది, అది నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. దాంతోపాటుగా ప్రెసిడెంట్ అసెంట్ ఉండాలి. అంటే బిల్లుని మీరు ఎప్పుడైతే లోక్సభలోని అలాగే రాజ్యసభలోని పాస్ చేస్తారో కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ రాజ్యాంగ సవరణ బిల్లు కనీసం సగానికన్నా పైగా రాష్ట్ర శాసనసభలు కూడా ఆమోదించాలి. ఇలా ఆమోదం తెలిపిన తర్వాత ఈ బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ సంతకం పెడితే ఆ బిల్లు చట్టం అవుతుంది. సో ఈ రకంగా మనం రాజ్యాంగ సవరణ బిల్లు అనేటటువంటి దాన్ని చేస్తాం. దీన్ని చేయడానికి మనకి 3 రకాల అమెండ్మెంట్స్ ఉన్నాయి. మొదటిది అందులో సింపుల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ అంటే ఏంటి? బేసికల్గా ఇది 368 పరిధిలోకి రాదు. అసలు ఇది 368 పరిధిలోకి రాదు. 368 బయట కూడా రాజ్యాంగాన్ని సవరించవచ్చు. ఉదాహరణకి ఆర్టికల్ 3ని సవరించారు ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు, అది రాజ్యాంగ సవరణే, కానీ రాజ్యాంగ సవరణ పరిధిలో 368 పరిధిలోకి రాదు. సో కాబట్టి రాజ్యాంగాన్ని 3 రకాలుగా మీరు సవరించవచ్చు. ఒకటి సింపుల్ మెజారిటీ, 2 స్పెషల్ మెజారిటీ. అంటే ఏంటి? 50% సభ మొత్తం ఓటేయాలి, ప్లస్ ఎంతమంది అయితే సభకు వస్తారో అందులో 2/3 మెజారిటీ ఉండాలి. 50% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ రాజ్యసభ రెండిట్లకి కూడా, ప్లస్ 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ ఇది ఉండాలి. మూడో స్పెషల్ మెజారిటీ ఏంటి? మూడో మోడలు రెండవ స్పెషల్ మెజారిటీ. ఈ పైన చెప్పినటువంటి స్పెషల్ మెజారిటీతో పాటు సగంకి పైగా రాష్ట్రాలు అంటే మోర్ దెన్ 50% ఆఫ్ ద స్టేట్స్ శాసనసభలు దీన్ని ఆమోదించాలి. సింపుల్ మెజారిటీ ఇందాక నేను చెప్పాను, కొన్ని అమెండ్మెంట్స్ సింపుల్ మెజారిటీలో చేయొచ్చు. అంటే ఎట్లా? ఎంతమంది అయితే హాజరవుతారో అందులో 50% ఆఫ్ ద ప్రజెంట్ అండ్ ఓటింగ్ వచ్చేస్తే ఇది రాజ్యాంగ సవరణ చేయొచ్చు. అయితే ఇది 368 పరిధిలోకి రాదు. రెండవ రాజ్యాంగ సవరణ ఎలా చేయొచ్చు? 50% ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్. అంటే ఇప్పుడు 50% ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ అంటే అర్థం ఏంటి? 550 మంది లోక్సభలో ఉన్నారనుకోండి. ఇప్పుడు లోక్సభలో ఈ బిల్లు పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? 550/2 అంటే ఎంత? 2 × 4 2 7 2 5 275 మంది ఓటేయాలి. ప్లస్ 550 మందిలో 400 మందే లేదా 450 మంది వచ్చారనుకోండి, ఇందులో 2/3 మెజారిటీ అంటే ఎంత? 2/3 × 450 ప్రజెంట్ అంటే 150 అంటే 300 మంది. అంటే 275 300 ఈ రెండిట్లో ఏది ఎక్కువ? 300. అంటే కనీసం 300 మంది ఓటేస్తే ఆ యొక్క బిల్లు అనేటటువంటి రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ అవుతుంది. ఇది రెండవ మెథడ్. మొదటి స్పెషల్ మెజారిటీ టైప్ అంటే మొత్తం 3 మోడల్స్ కదా, అందులో రెండవది. ఇక మూడవది ఏంటి? సేమ్ ఇందాకట్లాగే 300 మంది ఓటేయాలి, ప్లస్ 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు బై 2 అంటే ఎంత? 14 ప్లస్ 1 కనీసం 15 రాష్ట్రాలు దీన్ని ఆమోదించాలి. 15 రాష్ట్రాల శాసనసభలు దీన్ని ఆమోదించాలి. ఇది మూడవ టైప్ అనమాట. స్పెషల్ మెజారిటీలో రెండవ టైపు, ఓవరాల్గా మూడవ టైపు. ఇలా మనం రాజ్యాంగ సవరణని చేయొచ్చు. అయితే ఇప్పుడు రేపు బీజేపీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగ సవరణ ఎలా పడితే అలా చేయొచ్చా? చేయలేదు. ఎందుకు? ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి 300 మంది ఇప్పుడు రాజ్యసభ లోక్సభలో కూడా ఉన్నారు, 300 మంది. అలా అని తాను ఇష్టానుసారం మోడీ గారు ఏది తెలిస్తే అది, బీజేపీ పార్టీ ఏది తెలిస్తే అది రాజ్యాంగ సవరణ చేయడానికి వీల్లేదు. ఎందుకు అంటే 1973లో ఈ రాజ్యాంగ సవరణకు సంబంధించి కేశవానంద భారతి కేసు అని ఒక కేసు వచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపము అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని ప్రవేశపెట్టింది. ఇది ఎక్కడా కూడా బేసిక్ స్ట్రక్చర్ అనేటటువంటిది రాజ్యాంగంలో ఇవ్వాల. అయితే రాజ్యాంగానికి కొన్ని సూత్రాలు ఉంటాయి, కొన్ని విలువలు ఉంటాయి. ఈ విలువల్ని పార్లమెంట్ చేసేటటువంటి ఏ చట్టమైనా కూడా ఈ విలువల్ని తీసుకుపోతూ ఉంటే
అలాంటి రాజ్యాంగ సవరణ చట్టం అనేటటువంటి దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది. అలా ఇప్పటికీ చాలా కేసులు కొట్టేసింది సుప్రీంకోర్టు. అంటే ఒకవేళ రేపొద్దున బీజేపీ ప్రభుత్వం మన రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా దేశంలో అల్లకల్లోలాలు సృష్టించేటటువంటి ఏ రాజ్యాంగ సవరణ అయినా కనుక చేయాల్సి వస్తే అది ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కేసు వేస్తారు. ఒకవేళ సుప్రీంకోర్టు ఇది భారతదేశ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుంది అని కనుక పూర్తి స్థాయిలో నమ్మితే, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి అది కనుక వ్యతిరేకంగా ఉంటే ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. సో ఆ చట్టం అమల్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉండదు. అయితే బీజేపీ ప్రభుత్వం ఒకవేళ జ్యుడిషియరీని కూడా కొనేసి, అంటే న్యాయ వ్యవస్థను కూడా మ్యానిపులేట్ చేసి ఆ చట్టాన్ని పాస్ చేస్తే ఏంటి సార్ పరిస్థితి అని మీలో ఎవరైనా అడిగితే ఏముంది, నియంతృత్వ వ్యవస్థలు వస్తాయి. మన దేశంలో కూడా చైనా మాదిరి పెద్దగా ఎన్నికలు జరగకుండా ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు ఉంటూ ఉంటారు. సో స్వేచ్ఛ అనేటటువంటి దాన్ని కోల్పోతాం. కానీ అటువంటి పరిస్థితికి భారతదేశం రాదని నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే మనందరం కూడా ఓటు వేసి గెలిపిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రజల ఓటును నమ్ముకునే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి తప్ప పోలీసులను అడ్డు పెట్టుకునో, ఆర్మీని అడ్డు పెట్టుకునో ఈ దేశంలో ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వము గద్దెనెక్కలేదు. సో కాబట్టి 77 సంవత్సరాల్లో జరగనటువంటి ఈ విషయము ఇంకా ముందు జరుగుతుందని మనం ఎందుకు ఆశించాలి? సో నియంతృత్వ ధోరణితో మన దేశంలో ఏదైనా కనుక ప్రభుత్వం రాజ్యం ఏలాలని అనుకుంటే అది సాధ్యం కాదు. సో కాబట్టి రాజ్యాంగ స్వరూపానికి, మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా, రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆకాంక్షలకు వ్యతిరేకంగా, దేశ ప్రజల యొక్క ఔన్నత్యానికి వ్యతిరేకంగా ఏ రాజ్యాంగ సవరణ చేసినా సుప్రీంకోర్టు దాన్ని అడ్డుకుంటుంది, ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తారు. సో కాబట్టి దీని మీద మనం భయాందోళనలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. సో ఆ రకంగా మనం చెప్పచ్చు. సో కాబట్టి కొన్ని కోర్ ప్రిన్సిపల్స్, అంటే కొన్ని ముఖ్యమైనటువంటి సూత్రాలు ఉంటాయి. వీటిని మనం ఎప్పుడూ కూడా భారత రాజ్యాంగంలో ఇబ్బంది పెట్టలేము. అలాగే బేసిక్ స్ట్రక్చర్ గురించి ఎక్కడా చెప్పాల, కేవలం ఈ జడ్జిమెంట్లోనే వచ్చింది. బట్ ఖచ్చితంగా ఇది పార్లమెంటు యొక్క రాజ్యాంగ సవరణ అధికారానికి అడ్డుకట్టగా ఈ కేశవానంద భారతి కేసు జడ్జిమెంట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది అడ్డుపడుతుంది. సో కాబట్టి ఆ రకంగా మీరు ఈ టాపిక్ని అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి 2020లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు, మీరు దీన్ని ఆన్సర్ చేయండి. దయచేసి మన కమ్యూనిటీ సెక్షన్లో దీనికి ఆన్సర్ పెట్టండి. అలాగే రాజ్యాంగాన్ని సవరించడంలో పార్లమెంట్ ఏకపక్ష అధికారాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం అడ్డుకుంటుంది, విమర్శనాత్మకంగా చర్చించండి. దీన్ని 150 పదాల్లో రాయండి. దట్ హెల్ప్స్ యువర్ ఆన్సర్ రైట్. సో థ్యాంక్ యూ. ఇది భారత రాజ్యాంగ సవరణ గురించి నా యొక్క అభిప్రాయం. హ్యావ్ ఎ నైస్ డే.